లైక్ చేసి సబ్స్క్రైబర్ చేయండి ప్లీజ్. ఓ మానవా, ఒకసారి ఆలోచించుము నీ జీవితం. ఓ మానవా, ఒకసారి ఆలోచించుము నీ జీవితం. రేపు ఏమో సంభవించునో నీకు తెలియదురా వెర్రి మానవా. రేపు ఏమో సంభవించునో నీకు తెలియదురా వెర్రి మానవా. ఓ మానవా, ఒకసారి ఆలోచించుము నీ జీవితం. ఓ మానవా, ఒకసారి ఆలోచించుము నీ జీవితం. ఎండిపోయే గడ్డి వంట, రాలిపోయే పువ్వు వంట. ఎండిపోయే గడ్డి వంట, రాలిపోయే పువ్వు వంట. చేతి నుండు జారే బిందు వంట, సాగిపోయే నీడ వంట. చేతి నిండు జారే బిందు వంట, సాగిపోయే నీడ వంట. త్రాసు మీద ధూళి వంట, మానవ పగిలి మట్టి కుండ వంట. త్రాసు మీద ధూళి వంట, మానవ పగిలి మట్టి కుండ వంట. ఓ మానవా, ఒకసారి ఆలోచించుము నీ జీవితం. రేపు ఏమో సంభవించునో నీకు తెలియదురా వెర్రి మానవా. రేపు ఏమో సంభవించునో నీకు తెలియదురా వెర్రి మానవా. ఓ మానవా, నీ జీవితం కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయును. నీ జీవితం కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయును. ఆవిరి వంట ఎగిరిపోయును, కానరాని దుమ్ము వంట. ఆవిరి వంట ఎగిరిపోవును, కానరాని దుమ్ము వంట. నీ జీవితం మాయరా మానవ, నీ బ్రతుకే మాయరా. నీ జీవితం మాయరా మానవ, నీ బ్రతుకే మాయరా. ఓ మానవా, ఒకసారి ఆలోచించుము నీ జీవితం. రేపు ఏమో సంభవించునో నీకు తెలియదురా వెర్రి మానవా. రేపు ఏమో సంభవించునో నీకు తెలియదురా వెర్రి మానవా. ఆత్మ అంట దేవుడు పెట్టిన దీపమంట, నీలో ఉన్న ఆత్మ అంట దేవుడు పెట్టిన దీపమంట. ఆ దీపం ఆరిపోయినా మరల మండదురా ఏనాడైనా. ఆ దీపం ఆరిపోయినా మరల మండదురా ఏనాడైనా. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభును నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభును నమ్ముకో. యేసయ్యని నమ్ముకోరా మానవ, పరలోకం చేరుకోరా. యేసయ్యని నమ్ముకోరా
మానవ పరలోకం చేరుకోరా. ఓ మానవా ఒకసారి ఆలోచించుము నీ జీవితం రేపు ఏమో సంభవించునో నీకు తెలియదురా వెర్రి మానవా. రేపు ఏమో సంభవించునో నీకు తెలియదురా వెర్రి మానవా. ఓ మానవా ఒకసారి ఆలోచించుము నీ జీవితం రేపు ఏమి సంభవించునో నీకు తెలియదురా వెర్రి మానవా. ఓ మానవా 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 మానవా. మీరందరూ ప్లీజ్ పాట పాడాను కదా, ఒక మానవుడి జీవితం ఏమవుతుందో తెలుసుకోండి. ఒకసారి తెలుసుకొని ఒకవేళ చివరి క్షణాలైనా నీ కులాన్ని కానీ నీ మతాన్ని కానీ చూడకుండా ప్లీజ్ దేవుడిని తెలుసుకోండి. నీ ఒక మానవుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారని తెలుసుకొని దేవుడిని తెలుసుకొని యేసయ్యని వెంబడించి యేసయ్య మార్గంలో నడిచి చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం చేరుకోవాలని ఆశపడండి. ప్లీజ్ ఇంతవరకు నువ్వు తప్పులు చేసావేమో, ఇంతవరకు నువ్వు పాపం చేసావేమో, ఇంతవరకు నువ్వు మద్యం తాగివేమో, ఇంతవరకు నువ్వు వ్యభిచారం చేసేవేమో, ఇంతవరకు నువ్వు జూజమాడేవేమో, కానీ ప్లీజ్ నీకోసము నా కోసమే ఈ వీడియో ఈ పాటను చూసి బాగా ఆలోచించి దేవుని తెలుసుకొని ఈ చెల్లి తమ్ముడు నీకోసమే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు అనుకోవచ్చు ఈ క్రైస్తవులు ఎలాంటి పాటలే పాడతారు, మీరు అనుకోవచ్చు ఈ క్రైస్తవులు ఎలాంటి మాటలే చెప్తారు. అమ్మా, ఇది క్రైస్తవ జీవితం అంటే మామూలు కాదు, పూల బాట మీద నడిచింది కాదు, ముళ్ళ పొదలో నడిచింది. క్రైస్తవ అనే జీవితం రెండింతల ఖడ్గము, అటు పదునంతది ఇటు పదునంతది. ఒకవేళ క్రైస్తవుడు అనేది తప్పిపోతే రెండు పక్కల దెబ్బ తగులుతుంది. ఎందుకంటే మేము కూడా ఒకసారి దేవుడు ఎరగనకుండా ఉండవాళ్ళమే. ఇప్పుడు దేవుడిని ఎరిగినాం, ఆ దేవుడు రుచితనం మాకు తెలిసిందే. పేద పరిస్థితులు ఉన్న మా బ్రతుకులకి దేవుడు ఒక విలువైన బ్రతుకు ఇచ్చి మమ్మల్ని మార్చి మా జీవితాన్ని మార్చాలి. మీరు అనుకోవచ్చు దేవుడిని నమ్ముకుంటే జీవితం మారిపోద్దా, దేవుడిని నమ్ముకుంటే మీకు ఒక విలువ వస్తుందని మీరు అనుకోవచ్చు. తల్లి, తండ్రి, చెల్లి, తమ్ముడు, అన్నయ్య మీరందరూ తెలుసుకొని ప్లీజ్ దేవుడంతే నిజమైన దేవుడిని తెలుసుకున్న తమ్ముడు, దేవుడు రాకడ సమయం దగ్గరలో ఉంది. మళ్ళీ దేవుడు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు మారుతారనే మీకు మార్గం ఉండదు. ప్లీజ్ ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకవేళ మీకు పూర్తిగా దేవుడిని తెలుసుకోలేంతే ఒక బుక్ షాప్కి వెళ్ళండి, అందులో బైబిల్ దొరుకుతుంది, పరిశుద్ధ గ్రంథము. ఒకసారి మీరు చదవకపోతే అంచెలంచెలుగా రోజుకు ఒక అధ్యాయం చదివి అసలు సృష్టికర్త అంతా ఎవరైనా తెలుసుకొని మీరే కూడా మంచి మార్గంలో నడిచి దేవుణ్ణి అంగీకరించి మీ పిల్లలు, మీ భార్య, మీ తల్లిదండ్రులు, మీ స్నేహితులు, మీ ఫ్రెండ్స్, మీ బంధువులు అందరికీ కూడా దేవుడి గురించి సువార్త చేయండి ప్లీజ్. ఎందుకంటే మాకు ఇచ్చిన రక్షణనే మీకు కూడా వస్తుంది. శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ప్రతి మానవుల్లో ఉంటే అవి చూసి కృంగిపోకండి, అవి చూసి మీరు సోలిపోకండి. ప్లీజ్ దేవుణ్ణి తెలుసుకోండి. వాక్యం నువ్వు తెలుసుకున్నావంటే వాక్యంలో మంచి జ్ఞానం ఉంటుంది, వాక్యం నువ్వు తెలుసుకున్నావంటే వాక్యంలో ఆనందం ఉంటుంది, వాక్యంలో సమాధానం ఉంటుంది, వాక్యంలోనే సంతోషం ఉంటుంది. ప్లీజ్ అంతకన్నా సంతోషం మనం చనిపోయాక పరలోకంలో నిత్య సంతోషం, నిత్య సౌందర్యంలో బంగారు కోటల్లో దేవుడు మనల్ని ఉంచి ఆయన మార్గంలో నడిపించి నీకు నాకు రక్షణ ఇచ్చి ఎంతో సంతోషపడి ఆయన్ని సంతోషంగా
మనల్ని సంతోషంగా ఉంచాలని యేసు ప్రభు తన తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు పరలోక రాజ్యానికి. అప్పుడు మనకి ఏ కష్టం ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ వ్యాధి ఉండదు. ప్లీజ్ మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయమని ఈ వీడియో.